న్యూస్. హన్మకొండలోని బాలసముద్రం కూడా భూముల వేలం వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ భూముల వేలంలో అవినీతి జరిగిందంటూ మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి చేసిన ఆరోపణలను ప్రస్తుత కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వేలం ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా పారదర్శకంగా జరిగిందని, ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు. అవినీతి జరిగిందన్న ఆరోపణలను నిరూపించేందుకు అన్ని రికార్డులు ఆధారాలతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. అయితే తన నివాసం నుంచి ఆలయానికి బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారని ఇనగాల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల సూచనలకు సహకరించానని పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే మీడియా లేదా సంబంధిత విచారణ సంస్థల ముందు ఉంచాలని మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డికి ఆయన సవాల్ విసిరారు. కోడా ప్రతిష్టను దెబ్బతీసేలా అవాస్తవ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలు కోడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి చేసిన ఆరోపణలు వివరణ మాత్రమే. ఈ అంశంపై మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి స్పందన రావాల్సి ఉంది.